హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మిల్ మేకర్ పులావ్ అండి. కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని కాగినాక మిల్ మేకర్ వేసుకొని 5 నిమిషాలు ఉడకనియాలండి. గ్లాసే వండుతున్నాను నేను. గ్లాసులో కొంచెం సరిపోతాయండి. అలా తిప్పి దించేసేయాలి. సన్నవి అయితేనే పలావులకు బాగుంటాయి. దమ్ బిర్యానీ అయితే పెద్దవి కూడా సైజు పెద్దవి ఉంటాయండి, అవి వేసుకోవచ్చు. గిన్నె పెట్టుకుందాం. గ్లాసే కాబట్టి చిన్న గిన్నె పెట్టాను నేను. ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఒక చెంచా నెయ్యి వేసుకుందాం. చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ పువ్వు, సాజీర ఇవన్నీ వేసుకోవాలండి. మగ్గినాక ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా బంగారు కలర్లో వచ్చిందాక వేపుకోవాలి. మొత్తం బాగా వేగిపోవాలి. చూడండి, మిల్ మేకర్ ఆరినాక నీళ్ళు పిండి వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా వేద్దాం. బాగా మగ్గిపోవాలి. అల్లం పేస్ట్ వేద్దాం స్పూను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అల్లం పేస్ట్ని. టమాటో కూడా మగ్గిపోతాయి. కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇవి కూడా బాగా వేపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల తర్వాత స్పూన్ గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. స్పైసీగా ఉండిద్దండి బిర్యానీ. కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. మసాలాలని ఘాటుగా ఉండిద్ది పలావ్ టేస్ట్గా. కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గాలి. మిల్ మేకర్ కూడా వేసుకుందాం. మిల్ మేకరు ఆ మసాలా అంతా పట్టి ఉడకాలి, వేగిపోవాలి. 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. గ్లాసు కదా, 2 గ్లాసులు కరెక్ట్గా సరిపోతాయి.
కొంచెం సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టుకుని మరగనిద్దాం. ఇవో గ్లాసేనండి, చూడండి. పాత బియ్యం కదండి, 2 గ్లాసులు వాటర్ పోసాను, లేకపోతే గ్లాసున్నర సరిపోతాయి. కొత్త బియ్యంలోకి అయితే వాటర్ బాస్మతి. ఈ పొలంలోకి అయితే ఎక్కువ కర్రీ కూడా అవసరం లేదండి, స్పైసీగా ఉండిద్ది. పెరుగు చట్నీతో తినేసేయచ్చు నిమ్మకాయ పిండుకుని. ఈసారి దమ్ బిర్యానీ చేస్తానండి మిల్ మేకర్తో. అది చాలా టేస్టీగా ఉండిద్ది. అది కూడా దానిలో కూడా కర్రీ చేసుకుందాం. ఇలాగే నీరంతా ఉడికేదాకా కొంచెం మగ్గినాక మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ నీరంతా లాగి మగ్గిపోయిద్ది అనమాట. మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనిచ్చాం. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది బిర్యానీ మిల్ మేకర్తో. సర్వ్ చేసుకుందాం. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి బిర్యానీ. కర్రీ లేకపోయినా తినేసేయచ్చు అనమాట, వేడివేడిది. నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ నంచుకుని తింటే మామూలుగా ఉండదు. కొంచెం పెరుగు చట్నీ కూడా వేసుకుని లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కలర్ఫుల్గా ఉన్న బిర్యానీ. ఉంటానండి.